ఇక్కడ మేము లాపలోమా విల్లాస్‌లో గత 3 సంవత్సరాలుగా నివసిస్తున్నాము. ఇక్కడ 212 విల్లాస్ అండ్ దాదాపుగా 1000కి పైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పేషెంట్లు, మహిళలు మరియు స్కూల్‌కి వెళ్ళే చిన్న పిల్లలు అందరూ కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇదే సమస్యని మేము గత 2, 3 సంవత్సరాలుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కంప్లెయింట్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసరు అండ్ మన మండల్ పంచాయత్ ఆఫీసరు, అలాగే మోకిల గ్రామ పంచాయతీ సెక్రటరీ వరకు కూడా, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కూడా మా యొక్క విన్నపం చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు కానీ, ఎలాంటి ఇది అవాయిడ్ చేయడానికి ఏదన్నా కార్యక్రమం చేపట్టడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్స్ వేయడం కానీ ఎప్పుడు కూడా ఈ చర్యలు ఏమి తీసుకోలేదు. అయితే ఈసారి మాకు మా కమ్యూనిటీలకు వచ్చే వాటరు బయటికి వెళ్ళకుండా జరిగినందుకు ఈ యొక్క సమస్య ఏర్పడిందండి. అయితే మా పక్కన ఉన్న రాయచందని బయటికి మా పక్కన కొత్త విల్లా కమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. రాయచందాని విల్లాస్ అని. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఒక్కొక్కటి 5 కోట్లు 6 కోట్లు పెట్టేసి ఒక విల్లా అమ్ముతున్నారు. అయితే వాళ్ళ చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ ఏదో పేరు చెప్తున్నారో, ఆ గేటెడ్ కమ్యూనిటీ కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు కట్టేసరికి మన నీళ్ళు ఎక్కడ వెళ్ళాలో తోచగా ఆ నీళ్లు మాత్రము ఇక్కడ ఉండిపోతున్నాయి. దానికి బయటికి పోయే సరైన మార్గం చూపించినట్టయితే ఇలాంటి సమస్య తలెత్తదండి. మేము ఇదే సమస్యని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మధ్యలో ఉన్న సమన్వయ లోపంతో మేము ఈరోజు ఈ ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు హెచ్ఎండిఏ రేరా సంబంధించిన అప్రూవల్స్ చూసే మేము ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కానీ, విల్లా కానీ కొంటారు ఎవరే కానీ. మేము కూడా అందరిలాగే ఆ అప్రూవల్స్ చూసే కొనుక్కున్నాము బిల్డర్ దగ్గర నుంచి. ఇక్కడ ఇప్పుడు ఆ యొక్క అప్రూవల్స్లోనే ఈ లోపాలు ఉన్నాయి, సమన్వయ లోపాలు ఉన్నాయి. ఒకరు వచ్చేసి ఇరిగేషన్ నుంచి కోఆర్డినేషన్ కాలేదు, ఇంకొకరు వచ్చేసి హెచ్ఎండిఏ సరిగా కోఆర్డినేట్ చేయలేదని చెప్తే మాలాంటి ఇప్పుడు తెలుసో తెలియక హెచ్ఎండిఏ అప్రూవల్ చూసుకొని మేము కొన్న వాళ్ళం. మా పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉంటున్న 212 విల్లా ఓనర్స్ పరిస్థితి ఏంటి? అందరూ కూడా ఇక్కడే కాకుండా మన స్థానికులే కాకుండా ఇతర దేశాలు, ఎన్ఆర్ఐస్, అమెరికన్ సిటిజన్స్ అందరు కూడా వచ్చి ఇక్కడ విల్లాలు కొనుక్కోవడం జరిగింది. మరి అందరు కూడా ఈరోజు సందిగ్ధంలో పడ్డారు. ఒక సైడ్ వచ్చేసి హైడ్రా వాళ్ళ యొక్క కార్యాచరణతోటి ఎన్నో భవనాలు కానీ, ఎన్నో మన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నాలాలో ఉన్న, ఎఫ్టీఎల్లో ఉన్న, బఫర్ జోన్లో ఉన్న కొట్టేస్తున్నారు. ఈరోజు మాకు ఇక్కడ ఏదైతే ఉందో ఇది నాలాలో లేదు అని చెప్పేసి ఇరిగేషన్ అంటారు. ఈ స్థానికులేమో ఇక్కడ ఏదో ఉన్నట్టుగా చెప్తారు. మాకు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మీ యొక్క ఆంధ్రప్రభ టీవీ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ మోకిలలో ఉంటున్న లాపలోమా విల్లాస్కి మీరు ప్రత్యేకంగా మాకు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ఒక కార్యరూపాన్ని చేపట్టారండి. దానికి చాలా ధన్యవాదాలు. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ మాకు దీంతో సరిపోదు. మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చినట్టయితే మాలాంటి ఒక 10-15 కమ్యూనిటీలు దీని నుంచి లాభపడతాయి. ఇలాంటి సమస్య ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ సమస్యను లేవనెత్తట్లేదు. కానీ రేపు పొద్దున దాని లోపల అందరూ నివాసం ఉండడానికి వచ్చినప్పుడు ఇదే సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని దయచేసి దీంట్లో దృష్టి పెట్టి మాకు ఈ సమస్యని పూర్తిగా పర్మనెంట్గా రిజాల్వ్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.